చూద్దాం. ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి జనసేన నాయకురాలు సుంకర కృష్ణవేణి గారు ఉన్నారు. కృష్ణవేణి గారు ఏం చెప్తారు ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి మీ మాట ఏంటి? నమస్తే సార్, మీకు అలాగే ఫైనాన్స్ వీక్షకులకి ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులకి అందరికీ నమస్కారం అండి. జిల్లాల పునర్విభజన అనేది 2 జిల్లాలు మాత్రమే పెంచడం జరిగింది. అంటే గతంలోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 13 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలుగా మార్చడం జరిగింది. ఇక్కడ రాయచోటి లాంటి ప్రదేశాల్లో నిరసన జరుగుతున్నాయి అంటే అది రాజకీయ నిరసనలా, లేకపోతే నిజంగా ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన అనేది కూడా అక్కడ జిల్లా అధికారులు కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ పరిశీలిస్తూ ఉంటారు సార్. దాన్నే ముఖ్యమంత్రి గారు కూడా తీసుకొని నిర్ణయాన్ని ప్రకటించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాలుగా విభజించినప్పుడు కూడా చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అది ఏమీ చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలుగా జిల్లాల పునర్విభజన అనేది ఆ రోజు చేయడం జరిగింది. ఎలాంటి అంటే ప్రజల నుంచి నిజంగా నిరసనలు వ్యక్తపరిచినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఉంటాయి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పరిగణలోకి తీసుకోలేదు. కొన్ని సామాజిక సమీకరణాలు ఉంటాయి. ఆ సామాజిక వర్గాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైతే పట్టుందో ఆ పట్టులో ఉన్నటువంటి ప్రాంతాలలో కొన్ని గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ బ్యాంక్ కానిటువంటి కొన్ని గ్రామాలని అక్కడ సంక్షేమ పథకాలు అందించడంలో కావచ్చు, అలాగే జిల్లాలో కలపడంలో కావచ్చు, అంటే ఆయా నియోజకవర్గాల నుంచి తప్పించడంలో కావచ్చు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలుగా ఎలాగ నిర్ణయాలు తీసుకొని ప్రకటన చేశారన్నది క్లియర్ గా తెలుస్తారు. ఎందుకంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మాకు పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి 10 గ్రామాలకు సంబంధించి విలేజ్లకు సంబంధించి రామేశ్వరం మెట్ట ప్రాంతంలో అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది 10 గ్రామాలకు సంబంధించి. ఆ రామేశ్వరం మెట్ట అనేది ఇది వరకు తరలించుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఖాళీ ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఒక లోతుగా వెళ్తాను కానీ వాటర్ రాదు, శుద్ధ తప్ప వేరే ఉంటుంది. ఒక కొండ ప్రాంతం, అందులో 10 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలు ఎవరు కూడా మేము అక్కడికి వెళ్ళము, మేము అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, 10 గ్రామాలకి కావాలని మీరు అక్కడ ఎందుకు ఇచ్చారు అని. అంటే పల్లె విలేజ్ అనేసరికి సెంటున్నర భూమి ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి పశువులు ఒక మేపుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి సార్. విలేజ్ లో పెరిగినటువంటి వాళ్ళకి అక్కడ అంత ఉండడానికి పాసిబిలిటీ సరిపోదు. సిటీలో ఉన్న వాళ్ళంటే అడ్జస్ట్ అవ్వచ్చు. కానీ అంటే ఇలాంటి నిర్ణయాలు అడ్డగోలు నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం అంటే, ఎందుకంటే ఆయా గ్రామాలు మేము సర్వే చేసినప్పుడు కానీ పరిశీలించినప్పుడు కానీ మాకు ఏమనిపించిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ కి సంబంధించినటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో కలిసిపోయినప్పటికీ కొంతమందిని యాడ్ చేయాలన్నది. అంటే ఇలాంటి నిర్ణయాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం కూడా సేమ్ అదే సిచ్యువేషన్ చేస్తుంది. అంటే మేము అక్కడ ఆర్డీఓ గారిని కలిసినప్పుడు కూడా ఆయన మాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఏంటి సార్ కావాలని 10 గ్రామాలకు సంబంధించి ఎందుకు ఇక్కడ ఇచ్చారు, ప్రజల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఈ 10 గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు అక్కడే ఎందుకు ఇచ్చారు, ఏ ఫెసిలిటీస్ లేనటువంటి ప్రదేశంలో ఎందుకు ఇచ్చారంటే ఆర్డీఓ గారు మాకు చెప్పిన సమాధానం ఏంటంటే అక్కడ రేపొద్దున్న పెద్ద స్మార్ట్ సిటీ కాబోతుందండి, అదంతా కూడా మంచి సిటీ కాబోతుంది, అందుకు అది జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని అది ఇచ్చారని చెప్పారు. అది నమ్మసక్యం కాదు సార్. ఎందుకంటే మేము విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి చూసి వచ్చినటువంటి వ్యక్తులమే కాబట్టి అక్కడ ఎలాంటి అభివృద్ధి ఉంటది ఏంటి ఫ్యూచర్ లో కూడా అక్కడ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కసరత్తే జరగలేదు అంటున్నారు, కూటమి ప్రభుత్వ హయాంలో కసరత్తు జరిగింది అంటున్నారు. అసలు ఈ జిల్లాల పునర్విభజన వివాదాలకు కారణం భూముల ధరలు పెరగడం, లేదంటే వారి నిర్మాణాలు అవన్నీ చేపడతారు, ఆకాశానికి ధరలు వెళ్ళేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఇదంతా జరుగుతుందని అనుకోవాలా, ఎలా చూడాలి సార్? ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను. జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే మనకు గుర్తొచ్చేది కలెక్టరేట్, కోర్టులో, హాస్పిటల్స్. అక్కడే ఆ ప్రదేశానికి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒక ఏర్పడుతుంది అంటే అక్కడ ఆకాశాన్ని భూముల ధరల ఆకాశాన్ని అంటడం కావచ్చు,
అలాగే హెడ్ క్వార్టర్స్ లో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు అంటే ఇంకొకటి కూడా జిల్లాల ఏర్పాటులో అక్కడ కొత్త రాజకీయ పొంతలు తొక్కుకుంటూ ముందుకు వస్తూ ఉంటది. అంటే అక్కడ అప్పటి వరకు ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీ మీద పట్టున్నటువంటి వ్యక్తులు కావచ్చు, సామాజిక సమీకరణాలు కావచ్చు, ఇవన్నీ కూడా కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటది చాలా వరకు. దాని మీద కొంచెం అభద్రతా భావం ఆయా రాజకీయ నాయకులు వ్యక్తపరచవచ్చు. కానీ కొంత కొత్త రాజకీయాలు కూడా, కొత్త రాజకీయ సమీకరణాలతో పాటు తెర మీదకి కొత్త రాజకీయ నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీని అంతటినీ పట్టుకొని ఇది రాజకీయ నిరసనల, నిజంగా ప్రజల నుంచి వచ్చేటువంటి నిరసన అనేది కూడా ప్రభుత్వం కూడా సమీక్షిస్తుంది. కాబట్టి ఆయా జిల్లా కలెక్టర్లకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుపమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే కేబినెట్ నిర్ణయం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం కానీ ఉంటది. ఆల్రెడీ అయిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ ఉంటుంది సార్, చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో ప్రచారానికి వెళ్ళాలన్నా సరే కానీ ఇంచుమించు ఒక 60-70 కిలోమీటర్లు లోపలికి వెళ్ళినట్టు వెళ్ళాలి. అక్కడ ట్రైబల్ ఏరియా కూడా దానికి ఇంక్లూడ్ అయి ఉంటది. కాబట్టి అది అయితే కాన్స్టిట్యున్సీని విడదీస్తే 3 కాన్స్టిట్యున్సీలు అవుతుందా అన్న టైప్ లోనే ఉంటది. ఎందుకంటే ప్రతిపాడు నియోజకవర్గం కావచ్చు, తుని కావచ్చు, ఇలాంటి నియోజకవర్గాల్లో వెళ్ళినప్పుడు ఒక లైన్ ఉండదు. ట్రైబల్ ఏరియా కూడా ఇంక్లూడ్ అయి ఉంటది. కాబట్టి కొండల ప్రదేశాలకు కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటది. అక్కడ జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏర్పడినప్పుడు కూడా ఆయా ప్రజలు ఇక్కడికి చేరుకోవడానికి కూడా చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటది. అలాంటి అవన్నీ బేస్ చేసుకునే ఇప్పుడు ఇలా పునర్విభజన చేశారని అంటారు. రైట్, మాట్లాడదామండి.